హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో నేను ఈరోజు చికెన్ పులావ్ చేస్తున్నాను. దీని బిర్యానీ కూడా అనొచ్చు. బిర్యానీ కంటే పులావ్ అంటేనే బాగుంటుంది. సో ఫస్ట్ టైం చేశాను నేను. సో ఫస్ట్ కొంచెం దాంతో ఇంగ్రీడియంట్ తోటి చేస్తే నెక్స్ట్ టైం మంచిగా చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో ఇక్కడ నేను కొంచెం చికెన్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో తెలుసు కదండి, మ్యారినేట్ చేసుకోవడం ఏముంటుందంటే ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్గా కారం అనమాట, అంతే. ఓకేనా? సో మీకు నచ్చితే అందులో నిమ్మకాయ ఇంకా పెరుగు కూడా అన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. సో మా ఇంట్లో ఎప్పటికి ఉంటుంది అనమాట, అందుకనేసి నాకు ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాన్ని సడన్గా నేను తీసేసుకొని ఇక్కడ నేను చికెన్ పులావ్ అనేది చేసేస్తాను. ఇక్కడ నేను మంచిగా పెద్ద గిన్నె పెట్టుకున్నానండి. అందులో కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది కదా. సో ఇక్కడ నేను నెయ్యి అనేది ఏం వాడలేదు, మీరు నచ్చితే వేసుకోండి. అలాగే ఇందులో నేను మాల్ మసాలాలు ఉంటాయి కదా, అదే బే లీఫ్, మిరియాలు, చెక్క, ఇంకా కొంచెం సాజీరా, కొంచెము జీలకర్ర కూడా యాడ్ చేశాను. అది మీ ఇష్టం అండి. ఓకేనా? సో ఇంకా ఇందులో నేను అదేమంటారు లవంగాలు, ఇలాచి కూడా వేసుకున్నాను. ఇక్కడ ఒక ఆనియన్ తీసుకున్నానండి, మీడియం సైజు, అది పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసేసాను. అలాగే 4-5 మిర్చీలు ఉంటాయి కదా, అవి కూడా పొడవుగా కట్ చేసుకొని మంచి ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో ఫ్రై అయ్యాక అందులో కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు వేసుకొని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు. సో మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? ఇక్కడ నేనైతే ఫస్ట్ అటెంప్ట్లోనే అసలు కంగారు పడుకుంటేనే ఫస్ట్ కొంచెం దాంతో ట్రై చేయాలని ఇక్కడ నేను కొంచెమే తీసుకున్నాను చికెన్. నెక్స్ట్ టైం ఇది బాగా కుదిరితే ఇంకా మంచిగా చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో. సో ఎందుకంటే ఫస్ట్ మనం ప్రయోగాలు చేస్తే అంత వేస్ట్ అయిపోతుంది కదా, అంటే అంత బ్యాడ్గా నేనేం కుక్ చేయను, కాకపోతే కొంచెం చిన్న భయం ఉంటుంది కదా ఎలా వస్తుందేమో అనేసి, అందుకని అనమాట. సో ఇక్కడ అవి కూడా ఏమంటారు ఉల్లిగడ్డలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. దాని తర్వాత ఇక్కడ నేను ఒక 2-3 టమాటోస్ తీసుకున్నాను, మంచి రెడ్ కలర్ అనమాట. సో అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇక్కడ టమాటో కూడా మీ ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా కూడా వెజిటేబుల్ బిర్యానీ అయినా ఎందులోకైనా కంపల్సరీ టమాటా వేస్తే అదో టేస్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మంచిగా దీన్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను. సో చూసారు కదా ఆయిల్ అంతా పైనకి తేలుతుంది. సో నేను ఇంకా కొంచెం ఛాన్స్ అయిపోయి అంటే ఒక 10-15 మినిట్స్ అలా నేను బాగానే వీటిని అన్నిటినీ కలిపానమాట, అంటే బాగా ఫ్రై చేసుకున్నాను నేను. సో అప్పుడే మనకు స్మెల్ అనేది బాగా వస్తుంది. సో మనకు ఆ పచ్చి వాసన అనేది కూడా ఏదన్నా మనకు ఏమంటారు ఫ్రై కాంది కూడా ఇందులో ఫ్రై అయిపోతుంది అనమాట. సో అందుకే చాలా జాగ్రత్తగా పక్కనే ఉండి చూసుకోండి, ఎందుకంటే చాలా మాడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ నేను నార్మల్ రైస్ తోటే చేశానమాట. సో ఒక 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అది 1/2 kg ఏమో ఉంటుంది. సో రైస్ ఎక్కువనే పెట్టాను నేను, ఎందుకంటే అందరికీ రావాలి కదా. సో చికెన్ వచ్చేసి కొంచెమే చేశాను, ఎందుకంటే అదే ఉందన్నమాట లాస్ట్ ఫైనల్గా. ఇంకెందుకు తెప్పియడం అనేసి నేను తెప్పివ్వలేదు. కాకపోతే ఒక 1/2 గ్లాస్ ఎక్కువేమో పడ్డాయి అనమాట. యాక్చువల్గా 1/2 kg చికెన్కి 1 గ్లాస్ సరిపోతుంది, బట్ నేను కొంచెం 1/2 గ్లాస్ ఏమో యాడ్ చేశాను, అంతే. ఓకేనా? సో ఇక్కడ నేను ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన వెంటనే ఇందులో ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో చికెన్, ఆ చికెన్ని కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసాను మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి. సో బాగా మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, కొంచెం గట్టిగా ఉందన్నమాట. సో గట్టిగా ఉంటేనే పీస్ అనేది మంచిగా మనకు కూడా తినబుద్ధి అవుతుంది కదా. సో మెత్తగా ఉంటే కూడా బాగుంటుంది, కానీ ఎంతైనా ఫ్రైడ్ చికెన్ పీస్లా ఉంటే అది వేరే ఉంటుంది ముక్క గట్టిగా ఉంటే. ఇక్కడ నేను 1/2 గ్లాస్ ఎక్కువ పడ్డది చికెన్ అది ఇదని చెప్పాను, మీకు కన్ఫ్యూజ్ అయి ఉండొచ్చు. సో ఏం లేదండి, 1/2 kg చికెన్కి నేను 1 గ్లాస్ రైస్ పెట్టాలి, కాకపోతే 1.5 గ్లాస్ రైస్ పెట్టుకున్నాను. అదే అక్కడ నేను క్లియర్గా చెప్పలేదేమో అనేసి మళ్ళీ ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట. సో కొంచెం రైస్ అనేది నేను ఎక్కువ పెట్టాను, అంతే. సో అందరికీ రావాలనేసి. ఓకేనా? సో ఇక్కడ
మన ఏమంటారు కారం అనేది నేను వేసుకున్నాను, తగినంత కారం వేసుకొని ఇందులో కల్లుప్పు అంటే దొడ్డుప్పు ఉంటుంది కదా, సో అది వేసుకొని మంచిగా దీన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను. కారం కూడా మనకు పచ్చి వాసన లేకుండా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చికెన్ మాత్రం పర్ఫెక్ట్గా కుక్ కావాలి, లేకుంటే అది హాఫ్ కుక్ అయితే బాగోదు. సో ఇక్కడ నేను బన్ తినుకుంటా, అంటే డోనట్ ఉంటుంది కదా, సో డోనట్ తినుకుంటూ ఇక్కడ నేను అంటే ఈ పులావ్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, సో నేను లేట్గా లేచాను, లేట్గా తింటున్నాను. అందుకే డైరెక్ట్ ఇక పులావే తిందామనేసి మధ్యలో ఒక డోనట్ ఉంటే తినేసాను టీలో ముంచుకుంటూ. సో అది ఇక్కడ చికెన్ అనేది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మధ్యలో నేను పుదీనా కొత్తిమీర అనేది నేను వాటర్లో ఎప్పటికీ ఉంచుతానన్నమాట. ఎప్పుడైతే మనం అందులో వేసుకుంటామో అప్పటిదాకా వాటర్లోనే ఉంచుతాను. ఎందుకంటే అందులో ఉన్న మట్టి ఏమన్నా ఉంటే కిందికి వచ్చేస్తుంది, అంటే అడుగున వచ్చేస్తుందని. సో ఇక్కడ నేను పెరుగు ఉంటుంది కదా అండి, పుల్లటి పెరుగు కాదు, మంచిగా స్వీట్ పెరుగుయే. సో అది కూడా ఇందులో ఒక 2 స్పూన్స్ దాకా వేసుకున్నాను. సో ఏంటంటే పులావ్లో మనకు పెరుగు వేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుంది అనమాట. సో చలవ కూడా అవుతుంది అనమాట. ఓకేనా. సో చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. సో చికెన్ లవర్స్కి అయితే ఇది బాగుంటుంది. చూస్తూనే నిజంగా నాకు అప్పుడు చేస్తుంటే అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే మాత్రం సూపర్గా నోరూరుతుంది అనమాట. ఇందులో నేను అంటే ఇంట్లో మమ్మీ గరం మసాలా అనేది కంపల్సరీ ఉంటుంది, సో అది ఇందులో వేసాను. ఒక స్పూన్ మీద హాఫ్ స్పూన్ ఏమో వేసాను. అలాగే చికెన్ ఎవరెస్ట్ మసాలా ఉంటుంది కదా, సో అది కూడా వేసాను. అవసరమైతే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు, ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో నేను అవి ఏం యాడ్ చేయలేదు, జస్ట్ గరం మసాలా మనకి ఇక్కడ చికెన్ ఎవరెస్ట్ మసాలా ఉంటుంది కదా, సో అది వేసేసి మంచిగా మిక్స్ చేశాను. చూసారా గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇందులో నేను లాస్ట్ అండ్ ఫైనల్గా లెమన్ ఉంటుంది కదా, సో లెమన్ వాటర్ కూడా వేసేసాను. ఇప్పుడే కూడా వేసుకోవచ్చు, లేదంటే మనము వాటర్ వేస్తాం కదా ఎసరికి, సో అప్పుడు కూడా వేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది. సో ఇందులో నేను ఒక హాఫ్ నిమ్మ రసం అనేది పిండాను, నిమ్మ ముక్కది. సో ఇందులో ఫైనల్గా మనం రైస్ అనేది వడగొట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను. సో ఇది అందులో వేసేసుకుంటా ఫస్ట్. దాదాపు చాలామంది ఇలానే చేస్తారండి, రైసే ముందు వేసి అందులో ఒక 5 to 10 minutes అలా అంటే ఉడికిస్తారు. దాని తర్వాత హాట్ వాటర్ అయినా లేకుంటే చల్ల వాటర్ అంటే కూల్ వాటర్ ఉంటాయి కదా, అవైనా పోసుకోవచ్చు అనమాట. ఇంకా హాట్ వాటర్ అయితే ఇంకా బాగుంటుంది. సో నేను ఇక్కడ హాట్ వాటర్ అనేది ఏమీ పొయ్యలేదు, డైరెక్ట్ ఇవి వడగట్టినవి ఉంటాయి కదా, ఇప్పుడు మనం బియ్యము అనేది నానబెట్టాం కదా, సో ఆ రైస్ వాటర్ని నేను వేస్ట్ చేయకుండా నేను దాన్ని కూడా ఇందులో వేసరికి వాడాను అనమాట. సో ఏంటంటే ఇప్పుడు చాలాసేపు నానబెట్టినాం కదా బియ్యం అనేది, సో అందులో విటమిన్స్ ఏమన్నా ఉంటే ఆ వాటర్లో ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో నేను ఆ వాటర్ని పడేయను. నేను ఇది ఎక్కడనో విన్నానండి, చూశాను కూడా, సో అదే బాగా ఫాలో అవుతున్నాను. సో నన్ను కూడా చూసి కూడా కొందరు ఫాలో అవుతారు కదా అని పెట్టానమాట. సో ఇక్కడ నేను గ్లాస్ కొలతలతోటే ఇక్కడ మనకు చెంబు ఉంటుంది కదా అండి ఇంట్లో, సో ఆ చెంబుతోటి నేను ఇక్కడ ఎసరు అనేది పోసేసాను. సో అవి అయితే వడగట్టిన నీళ్ళు అన్నమాట, బియ్యం నానబెట్టినవి. సో మనకు ఎసరు అనేది కరెక్ట్గా తెలిస్తే మనకు పర్ఫెక్ట్గా అది నార్మల్ బియ్యంతో చేసినా లేదంటే బాస్మతి రైస్తో చేసినా కూడా బాగుంటుంది. ఇక్కడ రైతా కూడా రెడీ చేసి పెట్టానండి, ఇక హ్యాపీగా తినొచ్చు అనేసి. సో చికెన్ పులావ్తో రైతా అన్నమాట. సో అందులోకి ఏమి లేదు, ఇక చికెన్ గ్రేవీ అలాంటివి. సో ఒకసారి మూత తీసి చూశాను ఎలా అయింది ఏంటనేసి. సో మళ్ళీ తీయొద్దనమాట, ఎందుకంటే ఆవిరి అనేది బయటకు అస్సలు రావద్దు. ఆ ఆవిరితోటి మీడియం ఫ్లేమ్లోనే చిన్న మంటతోటే అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, యమ్మీ చికెన్ పులావ్ ఆర్ చికెన్ బిర్యానీ రెడీ. సో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు అర్థమైతే చేసుకొని కూడా తినండి, తిన్నాక నాకు కామెంట్ కూడా చేయండి, ఓకేనా. సో నేనైతే ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. మళ్ళీ మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. బాయ్.